ఖుషిగా హాయిగా ఖుషిగా హాయిగా రేడియో ఖుషి.com రేడియో ఖుషి.com. హలో లిజనర్స్, వెల్కమ్ టు ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com. సినీ ప్రముఖుల మనోభావాలను తెలుసుకునే కార్యక్రమం ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com కు స్వాగతం. ఇప్పుడు మీతో ఉన్నాడు మీ వరప్రసాద్. ఇప్పుడు మనం కలుసుకోబోతున్న వ్యక్తి ఎవరో తెలుసా? నెగటివ్ రోల్స్ తో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న అజిత్ మోహన్ ఈ రోజు మనతో ఉన్నారు. వారిని అడిగి వారు ఇటీవల చేస్తున్నటువంటి చిత్ర విశేషాలని, వారి మనసులోని భావాలని తెలుసుకుందాం. హలో అజిత్. హలో సార్. ఈ మధ్యన చాలా మీరు చేస్తున్నటువంటి సినిమాలు చాలా అద్భుతంగా విజయం సాధిస్తున్నాయి. అదేవిధంగా దానికి తార్కాణం ఇటీవల రిలీజ్ అయినటువంటి గుండె జల్లు మంది, తర్వాత అంతకుముందు మీరు చేస్తున్న సినిమాలు కూడా చాలా అద్భుతంగా వచ్చాయి. అవన్నీ కూడా అదేవిధంగా ప్రస్తుతం ఏ సినిమాలు చేస్తున్నారు, వాటి గురించి చెప్తారా? కాళిదాస్ ఒకటి చేశానండి. కాళిదాస్ తర్వాత గుండె జల్లు మంది. నెక్స్ట్ ఎట్ టు బి రిలీజ్డ్ మూవీ వచ్చేసి హీరో. దాని తర్వాత కొన్ని ఇంకా ఫైనల్ కాలేదు, ఫైనల్ అవుతున్నాయి. ఇంకా కమిట్ కొత్త ఏం కమిట్ కాలేదు. హీరో సినిమాలో మీ క్యారెక్టర్ గురించి చెప్తారా? సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అండి. ఆ సినిమా చూస్తే మీకే అర్థం అవుతుంది, నేను చెప్పకూడదు, సినిమా రిలీజ్ కాదు కాబట్టి అట్లా. సో అది సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అంటే ఇప్పటి వరకు మీరు చేసిన క్యారెక్టర్లన్నీ కూడా ఒక విలన్ షేడ్ ఉన్నటువంటి క్యారెక్టర్స్, నెగిటివ్ రోల్స్. సో ఒక డిఫరెంట్ షేడ్ లో మీరు కనపడబోతున్నారు ప్రేక్షకులకి. సో యాక్చువల్లీ ఈ అవకాశం ఎలా వచ్చింది? తర్వాత ఆ సినిమా పోలీస్ ఆఫీసర్ అని చెప్పి అన్నారు, బాగుంది. అయితే ఆ క్యారెక్టర్ యొక్క బిహేవియర్ ఎట్లా ఉంటుంది అసలు? దీనికి కరెక్ట్ గా చెప్పాలంటే జీవి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. నేను విలన్ క్యారెక్టర్స్ చేశాను, అసలు దీనికి ఆ గెటప్ కి ముందున్న మూవీస్ గెటప్ కి ఎక్కడ కూడా సంబంధం లేదు. బట్ స్టిల్ జీవి గారు నేను రెగ్యులర్ గా కలుస్తూ ఉంటాను ఆయన్ని. సో ఆయన చూసి సపరేట్ గా డిజైన్ చేసుకున్నాడు ఆయన. ముందు మూవీస్ కి ఈ మూవీస్ కి 100% డిఫరెంట్ లుక్ ఉంటుంది, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, సిన్సియారిటీ. విలన్స్ అంటే మన సిన్సియారిటీ అవేం ఉండవు. మన రెగ్యులర్ మనం ఎలా బిహేవ్ చేస్తామో మామూలుగా మనకి ఇష్టం కొద్ది ఎక్స్ట్రానే బిహేవ్ చేస్తాం అనమాట సినిమాల్లో. ఈ సినిమాలో చాలా కంట్రోల్డ్ గా నేను ఎంత బిహేవ్ చేయాలో అంతే చూపెట్టాలో అంత మట్టుకే చూపెట్టి చాలా సపరేట్ గా డిజైన్ చేసుకున్నాడు ఆయన. సో ద టోటల్ క్రెడిట్ గోస్ టు జీవి గారు అండి. అసలు క్యారెక్టర్ ఎట్లా ఉంటుందండి? అసలు మీకు ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము ఆ క్యారెక్టర్ ని? సినిమా రిలీజ్ కాలేదు కాబట్టి చెప్పకూడదా, లేదంటే జనరల్ గా? అదే సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి చెప్పకూడదు. అది సస్పెన్స్. నా క్యారెక్టర్ ఖచ్చితంగా సస్పెన్స్ అండి అది. సో సినిమాకి మంచి ట్విస్టే ఉంటుంది. అది చాలా చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, అది మాత్రం చెప్పగలుగుతాను. ఇంకా చెప్పకూడదు కూడా, జీవి గారు అని అంటారు మళ్ళీ. అదేవిధంగా గుండె జల్లు మందిలో దాదాపు త్రూఅవుట్ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఒక మంచి నెగిటివ్ షేడ్ ఉన్నటువంటి క్యారెక్టర్ చేశారు. కాలేజ్ లో టీచ్ చేసేటటువంటి ఒక అల్లరి కుర్రాడిగా చేశారు అది. సో ఆ క్యారెక్టర్ అసలు దాని గురించి కూడా చెప్పండి సార్. అది గుండె జల్లు మందిలో రోల్ ఎలా వచ్చిందో చెప్తానండి. ముందు నేను బిఫోర్ సాయి రవి గారిది కాళిదాస్ సినిమా చేస్తున్నాను. అప్పుడు చేస్తా ఉంటే మధ్యలో నైట్ 12కి ఫోన్ వచ్చిందండి నాకు. ఎవరు? మన కో డైరెక్టర్ గారు, కాళిదాస్ కో డైరెక్టర్ గారు, నాయుడు గారు, దాని తర్వాత కిరణ్ గారు, ఇద్దరు ఫోన్ చేశారు. నా సెల్ స్విచ్ ఆఫ్ ఉంటే మా ఫ్రెండ్ కి త్రూ అదర్ ఫ్రెండ్ ఫోన్ చేసి నన్ను కాంటాక్ట్ లోకి వెళ్ళాను వాళ్ళ దగ్గరికి. నైట్ 12కి వెళ్తే అప్పుడు వాళ్ళు చెప్పారనమాట, గుండె జల్లు మంది యూనిట్ వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ చేయ, నువ్వు నెంబర్ ఇచ్చి ఆ కో డైరెక్టర్ గారు సీను గారికి ఫోన్ చేయమన్నారు. ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆయన చెప్పారనమాట, ఇలా రోల్ ఉందమ్మా, నెక్స్ట్ డే మార్నింగ్ 6:30కే షూటింగ్ ఉంటుంది, రాగలుగుతావా అని. వస్తానండి, ఇప్పుడు రామంటే ఇప్పుడు వస్తాను, ఎప్పుడు రామంటారు? మార్నింగ్ 6:30కి రమ్మన్నారు. సో 6:30కి వెళ్ళాను. నాతో పాటు ఆ రోల్ కి ఇంకా 5-6 అనుకున్నారు వాళ్ళు. సో ఫైనల్ గా ఏంటంటే ఫార్చునేట్ గా మనకు వచ్చిందండి. సో ఎట్ ది సేమ్ టైం సినిమా కూడా మంచి హిట్ అయింది, నాకు మంచి పేరు వచ్చింది, మంచి రికగ్నిషన్ వచ్చింది. ఇప్పుడు ఆ సినిమాతోటే 4-5 నెక్స్ట్ ఆపర్చునిటీస్ కూడా ఆ మూవీ త్రూ వచ్చినాయి. సో ఏంటంటే అది నాకు మంచి బ్రేక్ ఇచ్చిన మూవీ. వెరీ ఫార్చునేట్ టు డూ దట్ మూవీ అని. యాక్చువల్గా మదన్ ఆల్రెడీ అప్రూవ్డ్ డైరెక్టర్ ఆయన. అయితే ఆయన ఇంత ముందు చేస్తున్న సినిమాలు ఆ నలుగురు గానీ, తర్వాత ఆ నలుగురు రైటర్ గా చేశారు, తర్వాత పెళ్ళైన కొత్తలో డైరెక్టర్ గా చేశారు కదండి. ఆయన ట్రీట్మెంట్ డిఫరెంట్, ఈ సబ్జెక్ట్ వచ్చేసి డిఫరెంట్ యాక్చువల్ గా. సో అందులో మీ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి ఆ నెగిటివ్ ఏదైతే ఉందో, సెన్స్ ఏదైతే ఉందో, అది కరెక్ట్ గా మీ చేత వర్కౌట్ చేయించగలిగారు ఆయన కరెక్ట్ గా. సో షూటింగ్ విశేషాలు, తర్వాత మీ క్యారెక్టర్ బిహేవియర్ గానీ, తర్వాత లాస్ట్ లో కన్క్లూజన్ గానీ చాలా అద్భుతంగా వచ్చాయి. సో వాటి గురించి కూడా కొంచెం. ఓకే. గుండె జల్లు మంది మూవీలో ఫస్ట్ డే షూట్ ఏంట్రా అంటే, నేను వెళ్ళటం 6:30కి షూటింగ్కి వెళ్ళటం, నన్ను క్యారెక్టర్ ఫైనల్ చేయటం తోటే 5 minutes లో డ్రెస్ వేసుకొని రెడీ అయిపోమన్నారు. ఏంటంటే ఫైట్ అనమాట. మన కాలేజీలో ఇంటర్వెల్ ఫైట్ ఉంది కదండి, అది ఇంటర్వెల్ ఫైట్ 3 days జరిగింది. మదన్ గారికి నాకు ఆ 3 days కూడా ఎక్కువ ఇంటరాక్షన్ కూడా ఎక్కువ జరగలేదు. సో థర్డ్ డే
అయిపోయేటప్పటికి ఆయన చాలా బాగా చేసావు నాన్న, నువ్వు నా ప్రతి సినిమాలో ఉంటావు నువ్వు అని ఆయన అన్నారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అట్ ది సేమ్ టైం థర్డ్ డే షూటింగ్ అవుతా ఉంటే, 5th డే షూటింగ్ జరుగుతూ ఉంటే నేను ఉదయ్ కిరణ్ గారు ఇద్దరిది ఫైట్ ఉన్నది ఇంటర్వెల్. ఆయనకి అన్ఎక్స్పెక్టెడ్ గా ఆయనకి కాలుకి దెబ్బ తగిలింది. తర్వాత 45 days షూటింగ్ అయిపోయింది. మళ్ళీ దాని తర్వాత నా ఇంటర్ నేను అసలు యాక్చువల్ గా ఇంత లెంత్ ఉన్న రోల్ అని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయకపోయినా మంచి రోల్ ఇచ్చారు, బాగా ఎంకరేజ్ చేశారు. చాలా మంచి డైరెక్టర్ అండి ఆయన. వెరీ థ్యాంక్ఫుల్ టు మదన్ గారు. వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? తక్కువ మూవీస్ చేశాను కదండి, సో బాగా చేసిన మూవీస్ మట్టుకు చూస్తే కూడా చాలా క్లారిటీగా క్లియర్ గా మాట వినపడకుండా నైస్ గా చెప్తారండి ఆయన. చాలా ముద్దుగా చెప్తారు, కూర్చోబెట్టి ఒక్కొక్క మాట ఇది నాన్న అది 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 అని. ఎక్కువ అరుపులు ఉండవు, ఏమి ఉండవు. చాలా క్లియర్ గా చెప్తారు, మనకు అర్థమయ్యేదాకా ఏం చేయరు అనమాట ఆయన. ఇదే అజిత్ ఇది, అజిత్ అది, అది అజిత్ ఇది అని చెప్పడం. సో చాలా కూల్ డైరెక్టర్ ఆయన. అదేవిధంగా సినిమాలో లాస్ట్ లో క్లైమాక్స్ సీన్ చాలా చాలా వండర్ఫుల్ గా, అది ఒక ట్విస్ట్ లాగా చాలా చక్కగా వచ్చింది. అది సినిమా చూసారు వాళ్ళందరికీ కూడా ఒక చాలా థ్రిల్ ఫీల్ అయినటువంటి సీన్ అది. సో అది వచ్చేసి కాంబినేషన్ విద్యా మాస్టర్ తోటి, తర్వాత అజయ్ తో వచ్చేసారు కదండి. సో ఆ సీన్ గురించి కూడా చెప్పండి. ఆ క్లైమాక్స్ వచ్చేదాకా అంతకు ముందు, బిఫోర్ క్లైమాక్స్ కు ముందు అజయ్ గారిని ఒకసారి సినిమాలో మూవీలో ఒకసారి కలుస్తాను. విద్యా మాస్టర్ గారిని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. విద్యా మాస్టర్ గారు ఈ రోల్ చేస్తున్నారు. విద్యా మాస్టర్ గారిని అంత బిఫోర్ కూడా ఎప్పుడు కలవలేదు, కానీ అసలు ఆయన ఉన్నాడు అని కూడా నాకు తెలియదు. ఆల్ ఆఫ్ సడన్ ఒకసారి క్లైమాక్స్ బిఫోర్ ఇంట్రొడ్యూస్ అయ్యనమాట, మీ ముగ్గురు విలను అని చెప్పేసి. అయితే ఇంకా కొద్దిగా ఫార్చునేట్ గా చెప్పాలంటే మా ముగ్గురులో కూడా నాదే కొద్దిగా లెంతీ రోల్. సో క్లైమాక్స్ లో అమ్మాయిని ఏడిపించి చాలా మంచి డైలాగ్ కూడా ఉందండి. అది ఉందో మూవీలో గానీ చాలా మంచి డైలాగ్ ఇచ్చారు ఆయన. ఆ స్పాట్ లో రాశారు ఆయన, మదన్ గారు. నాకు చిలక కొట్టిన జాంపండు కంటే, నాకు దూర జాంపండు కంటే చిలక కొట్టిన జాంపండు అంటే చాలా ఇష్టం అనేది. అది చాలా మంచి డైలాగు. జనాల్లో కూడా మంచి రెస్పాన్స్ ఉందండి డైలాగ్కి. అట్లా ఇంకా అదేవిధంగా కాళిదాస్ సినిమాలో కూడా మీరు చేయడం జరిగింది కదండి, రవిచరణ్ రెడ్డి డైరెక్షన్ లో. కాళిదాస్ సినిమా క్యారెక్టర్ గురించి, తర్వాత అసలు అవకాశం ఎలా వచ్చింది దానిలో కూడా? కాళిదాస్ రవిచరణ్ రెడ్డి గారిని 1 year బిఫోర్ కలిశానండి నేను. అండ్ 1 year బిఫోర్ మూవీ ప్లానింగ్ లో ఉన్నప్పుడు 1 year బిఫోర్ కలిశాను. నాయుడు గారు అని చెప్పేసి అసోసియేట్ డైరెక్టర్. నా కన్నడ సీడ్ తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాను, రవిచరణ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా నేను కన్నడలో చేశానండి ఇది అని చెప్పాను. చెప్తే ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేదమ్మా, నేను చెప్తాను నీకు, టచ్ లో ఉన్నాకు అన్నారు. సో కాళిదాస్ స్టార్ట్ అవుతున్నప్పుడు వెరీ హ్యాపీ ఏంటంటే సుశాంత్ గారు కూడా ఆ మూవీతో ఇంట్రడ్యూస్ అవుతున్నారు. సో ఆయనతో పాటు ఆల్మోస్ట్ నాది రీలాంచింగ్ అనుకోవచ్చండి నాది కూడా. నేను అంతకు ముందు కూడా 2-3 మూవీస్ చేశాను, కానీ లాంగ్ గ్యాప్ వచ్చింది. వచ్చిన తర్వాత సుశాంత్ గారితో నేను కూడా వన్ ఆఫ్ ది మంచి రోల్. అది కూడా వినోద్ కుమార్ గారు మెయిన్ విలన్, వినోద్ కుమార్ గారి బ్రదర్ క్యారెక్టర్ నాది. అన్నయ్య ప్రాణము, అన్నయ్య అంటే చాలా ఇష్టము. ఆయన కూడా చెప్పుకోవాలంటే 100% కూల్ డైరెక్టర్ ఆయన కూడా. నేను చేసే వాళ్ళందరూ అదే చెప్తున్నాం కదండి, డైరెక్టర్స్ చాలా మంచి డైరెక్టర్స్ దగ్గర పడుతున్నాను. అట్ ది సేమ్ టైం ఏంటంటే నేను మరి నా పెర్ఫార్మెన్స్ తోటి బాగా సాటిస్ఫై అయ్యి, సో ఆ మూవీలో కాళిదాస్ మూవీలో వినోద్ కుమార్ గారి బ్రదర్ క్యారెక్టర్ చేశానండి. వినోద్ కుమార్ వచ్చేసి ఆ ఏరియా డాను, వాళ్ళ బ్రదర్ క్యారెక్టర్. అన్నయ్య అంటే చాలా ఇష్టం ఈ క్యారెక్టర్ కి. అన్నయ్యకి కూడా తమ్ముడు అంటే చాలా ఇష్టం. అట్ ది సేమ్ టైం చివరికి అన్నయ్య చేతిలోనే చనిపోవడము, అన్నయ్య చాలా బాధపడటము. సినిమా ఇక్కడ మనం చనిపోతుంటేనే అక్కడ నుంచే సినిమా ట్విస్ట్, అక్కడ నుంచే సినిమా క్లైమాక్స్ లో క్యారెక్టర్ అవుతుంది. సో చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారండి. థ్యాంక్ఫుల్ టు రవిచరణ్ రెడ్డి గారు. నెక్స్ట్ మూవీస్ ఏ చేసినా కూడా డెఫినెట్ గా మనం ఉంటాం. అదే నేను చెప్తున్నాను సార్, ప్లస్ పాయింట్ ఏంటంటే నేను చేసిన డైరెక్టర్లు వాళ్ళ నెక్స్ట్ మూవీస్ లో డెఫినెట్ గా నాకు రోల్ ఉంటుంది. సో వెరీ హ్యాపీ, అది చాలా సంతోషంగా ఉన్నది. అదేవిధంగా కన్నడ సినిమాలో మీరు హీరోగా చేయడం జరిగింది కదండి. సో ఆ సినిమా గురించి కూడా చెప్పండి సార్. హీరో అంటే హీరో కాదు కానీ ఏంటి సార్, కరెక్ట్ గా యాక్చువల్గా చెప్పాలంటే హీరో అంటే హీరో కాదు, అట్ ది సేమ్ టైం హీరో ఆఫ్ ది మూవీ అని కూడా చెప్పొచ్చు. చెప్పాలనే మూవీ అండి అది. 2.5 years బిఫోర్ బ్యాక్ రిలీజ్ అయింది అది. డైరెక్టర్ గారు నాగన్న గారు, మ్యూజిక్ ఆర్పి గారు, తుల్జాభవాని క్రియేషన్స్ లో చేశానండి అది. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా అన్ఫార్చునేట్ గా వచ్చింది. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా. ఆ సినిమా, ఆ మూవీకి కెమెరామెన్ సాయి సతీష్ గారు అని తెలుగు ఆయన చెన్నైలో సెటిల్డ్. ఆయన మాక్సిమం కన్నడ మూవీస్ చేస్తూ ఉంటారు ఆయన. సో ఆయన ఒకసారి వాళ్ళ ఫ్రెండ్ గారిని, మన చింతలపూడి వెంకట్ గారని, ఆయన కలవడానికి వచ్చారనమాట. కలవడానికి వచ్చి, సో ఇలా విలన్ కోసం ఎదుగుతున్నారు వాళ్ళు, చాలా పెక్యులర్ రోలు, చాలా బాగుంటది రోలు, డర్ర సినిమాలో షారుఖ్ ఖాన్ ఆ టైప్ ఉంటది అని. సో ఆయన నన్ను రికమెండ్ చేయటం, నేను వెళ్ళి ఆడిషన్ ఇవన్నీ చూసుకుని అది ఫైనల్ కావడము, చాలా ఫార్చునేట్ గా అన్ఎక్స్పెక్టెడ్ టక్క జరిగిపోయినాయి అవన్నీ.
దాంట్లో నా క్యారెక్టర్ వచ్చేసి వాడు బెంగళూరు డాన్, ఇందిరా క్యారెక్టర్ పేరు, బెంగళూరు డాన్. అది ఈ డాన్ అరాచకాలు అన్నిటికీ జనాలు ఈసిపోయి ఉంటారు. తర్వాత నువ్వు ఎంకరేజ్ చేస్తుంటే హోమ్ మినిస్టర్ గారు ఇది వద్దు ఇంకా ఆపు ఇవన్నీ, నువ్వు పాలిటిక్స్ లోకి ఎంటర్గా. సో ఇదేదో బానే ఉంది, పాలిటిక్స్ బాగుంది, మరి ఎంకరేజ్ చేయాలి, నువ్వు సీట్ ఇవ్వాలి అని అంటాను నేను. ఓకే క్యారీ అమ్మా, నువ్వు కానీ నువ్వు పాలిటిక్స్ లోకి ఎంటర్గా అంటారు. రైట్, పాలిటిక్స్ లోకి ఎలా ఎంటర్ కావాలి? ఎలా ఎంటర్ కావాలి అంటే నేను అంతకు ముందు చదివిన కాలేజీలో నాకు సన్మానం ఏర్పాటు చేయాలి. ఆ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి ఆయన క్యాష్ ఇచ్చి డబ్బులు ఇచ్చి నువ్వు నాకు సన్మానం ఏర్పాటు చేయాలి, తేడా వచ్చిందంటే బాగుండదు అని చెప్పేసి నాకు సన్మానం ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేయగానే హీరోయిన్ రిచా అండి ఆ మూవీకి. రిచా ఇన్సల్ట్ చేస్తుంది. నాకు వాచ్మెన్ తోటి బెస్ట్ స్టూడెంట్ అవార్డు అనమాట. నేను ఇస్తానికి వెళ్ళాను ఆ కాలేజ్కి. వాచ్మెన్ తోటి ఇచ్చిన తీసుకుంటాను నేను, లేకపోతే ప్యూన్ తోటి ఇచ్చిన తీసుకుంటాను. డాక్టరా ఇంజనీరా వీడు వచ్చినాడు ఎవడు జస్ట్ రౌడీ, వాడితో నాకు అవార్డు ఇప్పిస్తున్నారు, నాకు అనవసరం. ఇన్సల్ట్ అయిపోయింది. లైవ్ గా మొత్తం ప్రోగ్రామ్స్ టీవీలో అందరూ మొత్తం స్టేట్ మొత్తం చూసింది. ఇన్సల్ట్ అయింది అనమాట. ఇన్సల్ట్ అయితే దాన్ని ఎలా రివెంజ్ తీసుకోవాలి? ఎలా రివెంజ్ తీసుకోవాలి అంటే నేను మంచోడుగా మారాలి. మంచోడుగా మారి హీరోయిన్ కలవాలి. హీరోయిన్ ఇద్దరిని కలిసి నేను వాళ్ళ బ్యాచ్ లోకి ఎంటర్ అయ్యి హీరో చేత మర్డర్ చేయిస్తాను. మర్డర్ చేయించి అప్పుడు హీరోయిన్ తోటి అంటాను, ఏమ్మా నన్ను రౌడీ అన్నావు, ఇప్పుడు నీ మొగుడు కూడా చంపాడు, నువ్వు చేసుకోబోయే అబ్బాయి కూడా ఎవరినో చంపాడు, వాడు రౌడీయే నేను రౌడీయే, నీకు ఫిక్స్, నువ్వు వాడిని పెళ్లి చేసుకున్న రౌడీ పెళ్ళామంటారు, నన్ను పెళ్లి చేసుకున్న రౌడీ పెళ్ళామంటారు, నన్ను చేసుకో నువ్వు, ఎందుకంటే నాకు ధైర్యం ఉండండి, వాడు పారిపోయినాడు అని చెప్పి. అలా చాలా మంచి రోల్ సార్. అది చాలా 4-5 షేడ్స్ ఉన్న రోల్. అది చాలా మంచి రోల్. అది మంచి మూవీ. కన్నడలో ఒక సినిమా చేయడం అంటే ఇప్పుడు ఆల్రెడీ దాదాపు మెయిన్ లీడ్ చేశారు కదండి. కన్నడలో ఎందుకు అవకాశాలు ఇంకా అంటే అవకాశాలు రాలేదా, లేదంటే తెలుగులో చేయాలన్న ఉద్దేశంతో ఇటువైపు రావడం జరిగిందా? తర్వాత 2-3 ఆఫర్స్ వచ్చినాయండి. తర్వాత వెంటనే ఈ సినిమా కూడా మంచి హిట్, మంచి మ్యూజిక్ డైరెక్టర్, హీరోయిన్, మంచి హీరో, బ్యానర్ కూడా అంతకు ముందు ఆ బిఫోర్ మూవీ ఎక్స్క్యూజ్ మీ 250 డేస్ మూవీ అది. సో మంచి బ్యానరు, మంచి డైరెక్టర్ గారు, మంచి కథ, మంచి కాంబినేషన్ మొత్తం టోటల్ గా. నేను ఒక్కడే లాంచింగ్ ఆ మూవీకి, నేను లాంచ్ అవుతున్నాను కన్నడ ఇండస్ట్రీకి. మంచి బ్రేక్. బట్ స్టిల్ తర్వాత నేను పర్సనల్ గా నేను జిమ్నాస్టిక్స్, కరాటే అన్ని ప్రాక్టీస్ చేస్తుంటే నాకు థైకి దెబ్బ తగిలిగి 1.5 year నేను రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అట్ ది సేమ్ టైం అక్కడ కూడా గ్యాప్ వచ్చేసింది. నాకు కూడా తెలుగు నేను బాన్ అండ్ బాటప్ ఇన్ హైదరాబాద్, తెలుగు మందే, తెలుగులోనే చేయాలి. అక్కడికి ఎన్ని క్లారిటీ లేదు మనకి, అక్కడ భాష మీద గ్రిప్ లేదు. లాంగ్వేజ్ మీద గ్రిప్ లేకపోతే మనం 100% చేయలేమండి. మనం చాలా మంది అనుకుంటాం కానీ లాంగ్వేజ్ మీద గ్రిప్ లేకపోతే 100% ఏది జస్టిస్ చేయలేము మన క్యారెక్టర్కి. 100% లాంగ్వేజ్ రావాలి. నేను ఎలా చేశాను అని మీరంటే 20 days లో నేను కన్నడ నేర్చుకున్నాను సార్. నేను నా డైలాగ్స్ నేను చెప్పుకునేవాడిని. నేను మనకి లాంగ్వేజ్ రాకపోతే 100% మన క్యారెక్టర్ మనం జస్టిఫికేషన్ చేయలేం. మనం లాంగ్వేజ్ రాదు, లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉండదు, ఎవరు పక్కన వాళ్ళు చెప్తాను ట్రై చేయాలి, లేకపోతే మనం 100% లాంగ్వేజ్ నేర్చుకోవాలి. అందుకోసం అని చెప్పి నేను నా షూటింగ్ పార్ట్ వచ్చేసి అక్కడ 30 days ఉంటే నేను 50 days ఉన్నాను. నేను అక్కడ నా షూటింగ్ లేకపోతే అక్కడే ఉండేవాడిని. కన్నడ 100% నేర్చుకున్నాను నేను. జనరల్ యూసేజ్ లాంగ్వేజ్ కానివ్వండి, డైలాగ్స్ మటుకు నేను నా సొంతంగా నేను చెప్పుకున్నాను డైలాగ్స్. నో ప్రాంప్టింగ్, నథింగ్, నేనే చెప్పుకోవాలి డైలాగ్స్. ప్రాంప్టింగ్ ఉంటే పేజీ డైలాగ్ ఉంటే దాని మధ్యలో పాపం డైరెక్టర్ గారు షార్ట్స్ కట్ చేసుకుంటే కానీ నా డైలాగ్ నేను చెప్పుకున్నానండి. డబ్బింగ్ చెప్పలేకపోయాను ఎందుకంటే దాని నా స్లాంగ్ రాదు కాబట్టి. సో చాలా ప్రౌడ్ అయినా, ఆల్మోస్ట్ ఐ ఫీల్ ప్రౌడ్ ఫర్, నేను దానికి 100% ప్రౌడ్ అని చెప్పుకోవాలి సార్. ఎందుకంటే లాంగ్వేజ్ నేర్చుకుని నా సొంత డైలాగులు నేను నా సొంతంగా ఫస్ట్ మూవీ సార్ అది, సొంతంగా నా ఫస్ట్ మూవీకి లాంగ్వేజ్ నేర్చుకుని నా డైలాగులు నేను చెప్పుకుంటాం అనేది సంతోషంగా ఉంది. 100% సంతోషంగా ఉంది. నేను ఆ క్యారెక్టర్ చేశాను అంటే దానికి 100% ఫస్ట్ మూవీకి నేను అదర్ లాంగ్వేజ్ జస్టిఫై చేశాను అనుకోవచ్చు. అట్లా యాక్చువల్గా మీరు అంటే బిలాంగ్స్ టు కన్నడ అంటే బెంగళూరు అండి లేదంటే తెలుగు? మాది ప్రాపర్ వచ్చేసి గుంటూరు సార్. పుట్టి పెరిగిందంతా హైదరాబాద్. సరే పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ కాబట్టి కొద్దిగా నేను బయట ఎక్కువ తిరుగుతాను, ఫ్రెండ్స్ సర్కిల్. హైదరాబాద్ లో సగం మంది గుర్తుపడతారు సార్ నన్ను. అటు పటంచెరు అటు సైడ్ నుంచి తీసుకుంటే ఇటు సిటీ ఎండ్ అయ్యేదాకా నన్ను సిటీ మొత్తం హైదరాబాద్ మొత్తం గుర్తుపడుతుంది ఆల్మోస్ట్. నా ఫ్రెండ్ సర్కిల్ ఉంది, చాలా పెద్ద ఫ్రెండ్ సర్కిల్ నాకు. మా ఫ్రెండ్ సర్కిల్ లో ఎవరిని అడిగినా కూడా చెప్తారు నన్ను. చిన్నప్పటి నుంచి అదే చెప్పేవాడిని, ఏమవుతారు అంటే సినిమా యాక్టర్ అవుతానని. నేను సనత్నగర్ లో హిందూ పబ్లిక్ స్కూల్లో చదివానండి. నేను మా స్కూల్లో కూడా మా స్కూల్ అనేది నా స్కూల్ లైఫ్ అనేది బాగా ఎంకరేజింగ్ అండి నాకు. ఎందుకంటే ప్రతి డ్రామాలు షోస్ అన్నిటి కూడా బాగా ఎంకరేజ్ చేశారు నన్ను మా స్కూల్లో కూడా. తర్వాత ఇంటర్మీడియట్ కేపీహెచ్బీ కాలనీ ఎంఎన్ఆర్ లో చదివాను. తర్వాత గ్రాడ్యుయేషన్ వచ్చేసి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ. అది అయిపోయిన వెంటనే మీడియా వర్క్షాప్ అండ్ యాక్టింగ్ అని రవీంద్ర భారతిలో అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాను సార్. అంతకుముందు నేను 30 to 40 స్టేజ్ షోస్ చేస్తున్నాను నేను. బట్ స్టిల్ అసలు మూవీస్ లోకి ఎలా ఎంటర్ కావాలి ఏంటి అనేది దీక్షిత్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నానండి. దీక్షిత్ గారి దగ్గర తీసుకున్న తర్వాత
ఇంకా బయటికి రావటం సురేష్ వర్మ గారు ఆడిషన్కి వచ్చి ఒక 1000 మందిలో ఒక 4 సెలెక్ట్ చేశారు వర్క్ షాప్ లో. శంభు సినిమా అండి, దాంట్లో 4 సీన్లు క్యారెక్టర్ చేశాను యాక్చువల్ గా. అది అదే కెమెరా ప్రాక్టికల్స్ అనుకుంటే బాగా ఎంకరేజ్ చేశారు ఆయన కూడా. అక్కడ నాకు చింతలపూడి వెంకట్ గారు పరిచయం నాకు. ఆ సినిమా మూవీ రైటర్ ఆయన. సో ఆయన నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు సార్. ఆయన చింతలపూడి వెంకట్ గారు ఎంకరేజ్ చేశారు. ఆయన చెప్పాళ్లే మూవీ రికమెండ్ చేశారు. ఆయన చెప్పాళ్లే మూవీ చేసిన తర్వాత అది చూసి గంగా సినిమా, గంగా మూవీ గురించి చెప్పాలంటేనండి, ఎలమంచి శేఖర్ గారు అండి ప్రొడ్యూసర్ గారు, వేము గారు డైరెక్టర్. ఆయన ఆ మూవీ సీడీ ఇచ్చాను, అది కూడా మన చెప్పాళ్లే మూవీ సీడీ ఇచ్చాను. ఇచ్చి నాన్న మంచి క్యారెక్టర్ ఉంది, మెయిన్ విలన్ ఆల్మోస్ట్ చేస్తాను, నేను చేస్తానండి డెఫినెట్ గా, మంచి క్యారెక్టర్ నేను చేస్తాను, రైట్ నాన్న, బాగా సిన్సియర్గా ఉండాలి నువ్వు. ఆయన ఎక్స్ రిపోర్టర్ అనుకుంటాండి ఆయన, నాకు ఐడియా కరెక్ట్ గా లేదు కానీ ఆయన ఈనాడులో వర్క్ చేశారు, ఆయన జర్నలిస్ట్ గా వర్క్ చేశారు. సో ఆయన బాగా సిన్సియర్. ఆయన చెప్పేవాడు, నాన్న సిన్సియర్గా ఉండాలి నాన్న, నువ్వు మనం చూస్తుంటే ఏమో రఫ్గా ఉంటావు మనం, ఆయన బాగా సిన్సియర్గా ఉండాలి నాన్న నువ్వు అండి. నేను సిన్సియర్ గానే ఉంటారండి, చూస్తారు కదా అని అన్నాను. రైట్, మంచి రోల్ ఇచ్చారండి. ఆ మూవీకి నాకైతే రాలేదు కానీ ఆ మూవీలో చేసిన వాళ్ళకి, ఆ మూవీకి వర్క్ చేసిన 4 నంది అవార్డ్స్ వచ్చినాయి సార్. అది గ్రేట్ థింగ్. ఒక మూవీకి నంది అవార్డు, 4 నంది అవార్డులు రావడం అనేది, అది కూడా కమర్షియలైజ్డ్ మూవీ కూడా కాదు, అది కమర్షియల్ మూవీ కాదు, ఈ రోజు నడుస్తున్నటువంటి ఆ మూవీ కూడా కాదు. ధైర్యం చేసి ప్రొడ్యూసర్ గారు ఒక జోగిని వ్యవస్థ మీద మూవీ తీయడం, సోషల్ మూవీ ఒకటి తీయడము, జనాల్లోకి తెలవాలి వాట్ ఈస్ వాట్ అనే, జోగిని అంటే ఏంటి, ఏం జరుగుతా ఉంది అమ్మాయిలకి, ఇక్కడ ఈ ప్రాబ్లం ఫేస్ చేసే అమ్మాయిలకి ఏం జరుగుతా ఉంది. సో అలాంటి మూవీ చేయడం అనేది గట్స్ ఉండాలి ఆ మూవీ చేయడానికి. మీ క్యారెక్టర్ ఏంటండి? మా క్యారెక్టర్ వచ్చేసి దాంట్లో అది కూడా విలన్ క్యారెక్టర్ అండి. అది కూడా చాలా బాగుంటుంది, అది మంచి క్యారెక్టర్ అండి. ఎండింగ్ హీరో అవుతాడు 100%. సూర్యం క్యారెక్టర్ పేరు సూర్యము. హీరోయిన్ కోసం అనమాట, అమ్మాయి జోగిని హీరోయిన్, నాకు అమ్మాయి కావాలి అని చెప్పే క్యారెక్టర్. హీరో ఏమొచ్చేసి మా ఫాదర్ రంగనాథ్ గారు. రంగనాథ్ గారు చాలా మంచి, అరే తప్పురా, అది తప్పు చేయకూడదలా అని అంటారు మా నాన్న. మా నాన్న అంటే నేను అంటాను, నాన్న నువ్వు ఎన్ని చెప్పకు, నువ్వు మంచోడు అయిపోయి ఉండొచ్చు, నేను మంచోడిని కాదు, నాకు అమ్మాయి కావాలి, నువ్వు ఏం చేస్తావు తెలియదు. సో దీన్ని క్యాష్ చేసుకుని ఊర్లో క్యాష్ చేసుకుందామని జయప్రకాష్ రెడ్డి గారి క్యారెక్టర్ అండి. సో నన్ను ఎంకరేజ్ చేస్తాడు ఆయన, రే అమ్మాయి నీదిరా, అమ్మాయి నీకే రావాలి, నువ్వు గొడవబడాడుతోటి అని చెప్తారు. సో జయప్రకాష్ రెడ్డి గారి సపోర్ట్ తీసుకుని అమ్మాయిని రచ్చకెక్కిస్తాం. రచ్చకెక్కించిన తర్వాత మా అమ్మ వచ్చి తిడుతుంది నన్ను, తప్పురా, హీరో చాలా మంచోడురా, అబ్బాయి వేణుగోపాల్ చేశాడండి, అబ్బాయి చాలా మంచోడు, మీ నాన్నకి చాలా హెల్ప్ చేశాడు రా, నువ్వు ఊర్లో లేనప్పుడు చాలా జరిగినాయి నీకు తెలీదు, అబ్బాయి లేకపోతే ఈ రోజు మనం లేవు అని చెప్తుంది. సో సంహవ్ ఆ రోజు ఫైట్ ఉంటుంది. ఆ క్లైమాక్స్ లో జరిగిన తర్వాత నేను మారి హీరోని గెలిపిస్తాను. సో మంచి క్యారెక్టర్ అది, నేను గెలిపించడం హీరో అనేది మంచి క్యారెక్టర్. అలాగే జయప్రకాష్ రెడ్డి గారికి వార్నింగ్ ఇస్తాను అనమాట. నేను ఇన్ని రోజులు ఎవరు లేదనుకుని ఊర్లో పెత్తనం చలాయించావు, ఎన్ని నడవు, ఇప్పుడు నేను వచ్చాను ఈ ఊర్లోకి, ఇంకా అయిపోయింది, నీకు ఇంకేం లేదు, ఇక్కడతో మానుకో అని చెప్పే క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ కూడా. విలన్ నెగిటివ్ క్యారెక్టర్స్ చేయడం మీకు ఇష్టం అంటారా, లేదంటే వాళ్ళు మీకు వచ్చే క్యారెక్టర్స్ నెగిటివ్ రావడం వల్ల అది అలా కంటిన్యూ చేస్తున్నారా? అట్లేం లేదు సార్. నెగిటివ్ క్యారెక్టర్స్ అంటే ఫస్ట్ బేసిక్ గా యాక్టింగ్ స్టార్ట్ చేయాలి. నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, యాక్టింగ్ అంటే ప్యాషన్ నాకు. నేను అదే ఇందాక కూడా చెప్పాను కదా సార్ మీకు, హైదరాబాద్ సగం తెలుసు నాకు. హైదరాబాద్ చాలా మంది గుర్తుపడతారు, హైదరాబాద్ సగం మంది గుర్తుపడతారు. వాళ్ళు సగం మందికి అందరికీ తెలుసు నేను ఆర్టిస్ట్ అవుతాను, నేను ఆర్టిస్ట్ అవుతాను. మూవీస్ నాకు ప్యాషన్, మూవీస్ అంటే. నేను అదే చెప్పాను కూడా. నేను బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ కాకముందు గ్యాప్ లో, కౌన్సిలింగ్ గ్యాప్ వచ్చినప్పుడు బీఎఫ్ఏ ఫోటోగ్రఫీకి ఎగ్జామ్ రాశాను. నేను సెలెక్ట్ అయినది. నేను 6-7 months ఫోటోగ్రఫీ కోర్స్ కూడా చేశాను. నేను కోర్స్ చేసే ఇంట్లో వాళ్ళు తెలియదు కదా సార్. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి అప్పుడు ఆ రోజు ఉన్న ఒక 8 years బ్యాక్, ఇది 8 years బ్యాక్. అప్పుడు సిచ్యువేషన్స్, కెమెరా అంటే మనకు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ టచ్ కూడా లేదు కాబట్టి వాళ్ళు పెళ్లిళ్ళకి తీస్తావా ఫోటోలు, ఇదేనికి తీస్తావు నువ్వు, ఎన్ని కాదు నువ్వు, అది వెనకాల పడి మా మదర్, వద్దమ్మా నేను కెమెరామెన్ అవుతానమ్మా, నేను అటు నుంచి మూవీలోకి వెళ్ళాలమ్మా, నేను ఆర్టిస్ట్ కావాలమ్మా, ఇది ఈ త్రూ వెళ్తానమ్మా నేను అంటే, కాదని చెప్పేసి నన్ను ఫోర్స్ చేసి జాయిన్ చేశారు. వాళ్ళు అనుకున్నారు 4 years తర్వాత. ఇప్పుడు నా బ్యాచ్ లో అండి అది హ్యాపీ. మొన్న చాలా సంతోషపడాల్సిన విషయం ఏంటంటే, నా క్లాస్మేట్స్ మొన్న 66 ర్యాంక్ వచ్చిన దేవ్ కిరణ్ అని చెప్పేసి, దేవి అని చెప్పేసి ఐఏఎస్ అండి అబ్బాయి. అంతకు ముందు బిఫోర్ క్రాంతి అని చెప్పేసి ఐపీఎస్, జార్ఖండ్ లో ఉన్నాడు ఇప్పుడు. సో వాళ్ళిద్దరు ఆల్మోస్ట్ మా సర్కిల్ మొత్తం బ్యాంక్ మేనేజర్స్, ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్స్, నేను ఆర్టిస్ట్ అనే సపరేషన్ అనుకున్నా. నేను అదే అనుకున్నా, దాని గురించి ట్రై చేస్తాను. వాళ్ళందరూ కూడా తెలుసు, వాళ్ళు ఇప్పుడు కూడా చెప్తారు వద్దురా అంటారు, కానీ సమస్య లేదురా, మనకు మూవీసే మనకు కావాల్సింది అదే అని చెప్పేసి అట్లా. సో మూవీస్ లోకి ఎంటర్ అయింది సార్ అది. ఓకే, అయితే ఇప్పుడు అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే దాదాపు మీకు వచ్చే క్యారెక్టర్స్ అలాగే ఉన్నాయి. తర్వాత మీరు ఆర్టిస్ట్ గా సెటిల్ అవ్వాలి, ఆర్టిస్ట్ గానే చేయాలని చెప్పేసి మీరు కంటిన్యూ చేయటం. తర్వాత ఈ మధ్య చేసినటువంటి గుండెజాల మంది సినిమాలో చేసినటువంటి క్యారెక్టర్ కొంచెం
దాదాపు చూసిన వాళ్ళందరికీ కూడా ఏంటి ఎట్లా చేశాడన్న టైప్ లో ఉండేటటువంటి క్యారెక్టర్. బయట అంటే రెస్పాన్సెస్ ఎలా ఉన్నాయండి? అంటే మీరు బయట ఆడియన్స్ లోకి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు వాళ్ళతో, ఎందుకంటే అది కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అది. అంటే కాలేజీలో ర్యాగింగ్ అనేది కామన్ అది, బట్ ఏంటంటే ఇందులో ఒక డిఫరెంట్ యాంగిల్ చూపించారు మదన్ గారు. సో ఆ రెస్పాన్సెస్ ఎలా ఉన్నాయి బయట? నేను యూనివర్సిటీ చదివేటప్పుడు కూడా నేను ఎవరిని ర్యాగింగ్ చేసేవాడిని కదా అసలు. యాక్చువల్ గా నేను అందరితో ఫ్రెండ్లీగా ఉండేవాడిని. సరే సీన్ వచ్చింది, నాన్న ఇప్పుడు నువ్వు ర్యాగింగ్ చేయాలి అంటే ర్యాగింగ్ చేయాలండి, ఏం చేయాలంటే డైలాగ్స్ ఇచ్చారు. సో అది సింగిల్ టేక్ లో ఓకే అయింది సార్ డైలాగ్. అది పిలుస్తాను హీరోని పిలిచి, రే బిఏ ఇటు రారా నువ్వు అని చెప్పి, ఇటు రారా నువ్వు అని చెప్పేసి ఆయన యారా ఏ ఊర్రా మీది అంటే ఆలగడ్డ, అయితే ఆలుగడ్డ కాదా టీసేసే క్యారెక్టర్ అది. సరే పోయి అమ్మాయిని పిలుపు, నేను పిలిచాను చెప్పకూడదు, నోటితో చెప్పకూడదు, చేతితో సైకిల్ చేయకూడదు అనేది ఆ క్యారెక్టర్ బాగా చేయించుకున్నాడు సార్. 100% మన మదన్ గారు చేయించుకున్నాడు. నేను ఎప్పుడు ర్యాగింగ్ చేయలేదు, ఎవరిని తిట్టింది లేదు, ఎవరిని కొట్టింది లేదు. ఆయన చేయించుకున్నాడు, ఇది కావాలమ్మా ఇది కావాలమ్మా అని చెప్పి చేయించుకున్నారు ఆయన. సో పైకి అంత రఫ్ గా కనిపించే మీకు అంటే రియల్ లైఫ్ లో ఎట్లా ఉంటారు అసలు? చాలా ఫ్రెండ్లీ సార్, నేను చాలా ఫ్రెండ్లీ. నేను నాకు అది ఎవరితోటి గొడవలు అట్లాంటివి ఏమి ఉండవు, నాకు చాలా ఫ్రెండ్లీగా. అందుకే అంటాను అందరు ఫ్రెండ్సే నాకు. మా వీధి ఒకటి తప్పితే నాకు మొత్తం ఫ్రెండ్సే అందరు, హైదరాబాద్ అంతా. మా వీధిలో ఎవరు గుర్తుపట్టారు నన్ను కరెక్ట్ గా, మా కేబీహెచ్బీ కాలనీలో ఎవరు గుర్తుపట్టరు, మిగతా హైదరాబాద్ అంతా గుర్తుపడుతుంది నన్ను. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఎక్కువ ఉండం కదా, అక్కడ కేబీహెచ్బీ కాలనీలో ఉంటే ఇటు మన వర్క్ ఎటో అటే మనం ఉండేది. సో అటు ఎక్కువ గుర్తుపడతారు నన్ను. చాలా సాఫ్టే. ఇండస్ట్రీకి రావడానికి అంటే మీకు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినటువంటి సంఘటనలు కానీ, లేదంటే అంటే మీరు పలానా పర్టికులర్ ఆర్టిస్ట్ లా చేయాలనేటువంటి కోరిక కానీ ఏమైనా ఉండేదంటారా? చిన్నప్పుడు అనుకుంటా సార్, నాకు తెలిసి చిన్నప్పుడే నేను స్కూలింగ్ ఉన్నప్పుడు ఎల్కేజీ యూకేజీలో ఉన్నప్పుడు, ఇదివరకు అప్పట్లో రేడియోలో ఉండే అనమాట. రేడియోలో మా మామయ్య జాబ్కి వెళ్తూ, మామయ్య ఇంట్లో ఉండేవాడిని, జాబ్కి వెళ్తూ రేడియోలో ఒక గిటార్ కానీ అది మ్యూజిక్ ఒకటి ప్లే అయ్యేది అప్పట్లో. మ్యూజిక్ మార్నింగ్ 7:30 ఆ టైంలో అది వచ్చేదనమాట. ఆయన రెడీ అవుతూ, ఆయన ఆఫీస్కి వెళ్తాను, ఆయన రెడీ అవుతూ, నేను స్కూల్కి వెళ్తాను, నేను రెడీ అవుతా ఉంటే ఆ మ్యూజిక్ ఒకటి పెట్టుకుని డాన్స్ చేసేవాళ్ళం. నేను మా మామూలుగా చిన్నగా డాన్స్ చేసేవాళ్ళం అనమాట. అందరు నువ్వు హీరో అవుతారా అనేవాళ్ళు. అంటే అప్పుడు పడింది సార్ మనం సంథింగ్ ఏదో ఉంది దీంట్లో ఏంటిది అనేది. సో అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మూవీస్. నేను చిన్నప్పటి నుంచి కూడా మూవీస్ అనుకున్నాను సార్. నేను మూవీస్లోకి ఎంటర్ అయ్యాను. నేను ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నాను, ఆర్టిస్ట్ అయ్యాను. ఇంకా ప్రూవ్ చేసుకోవాలి ఇంకా. అదే అంటే యాక్చువల్గా నెగిటివ్ షేడ్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ చేస్తున్నారు కదండి. మిమ్మల్ని పర్టికులర్ గా ఎవరన్నా ఇన్స్పైర్ చేసినటువంటి ఆర్టిస్టులు ఎవరైనా ఉన్నారా ప్రత్యేకంగా? అంటే ఇన్స్పైర్ చేసిన ఆర్టిస్ట్ అంటే గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ మోహన్ బాబు గారు సార్. ఆయన ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ కాదండి, మీరు అబ్జర్వ్ చేయండి సార్. ఎలాంటి క్యారెక్టర్ అయినా కూడా నాన్న, విలను, అన్నయ్య, తమ్ముడు, భర్తగా ఇక చెప్పలేము సార్. చెప్పకూడదు, మనకి మాట్లాడకూడదేమో తెలియదు కానివ్వండి, చాలా ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ సార్ ఆయన. మోహన్ బాబు గారు బాగా ఇన్స్పైర్ చేశారు సార్. నేను నా యాక్టింగ్ స్టార్ట్ చేసింది ఫస్ట్ ఒక డ్రామా సార్. అది శ్రీదేవి పెళ్లి ఇద్దరు క్యాసెట్ వచ్చేది, ఐడియా ఉందా సార్ మీకు? శ్రీదేవి పెళ్లి అని క్యాసెట్. అందరు రెడీ అవుతా ఉంటారంటే నేను ఫస్ట్ చేసింది మోహన్ బాబు గారి క్యారెక్టర్ అండి. అది మా స్కూల్లో ప్లే చేస్తే నేను ఆ క్యారెక్టర్ చేశాను. నేను కండబుట్టించాక పండులా ఉంది కొరుక్కు తింటా అనేది. సో ఆ డైలాగు అక్కడ నుంచి నేను ఫస్ట్ డైలాగ్ అదే సార్ నాది. అదే డైలాగ్ ఆల్మోస్ట్ ఈక్వల్ డైలాగ్ నేను గుండె జలమంలో చెప్పాను. నాకు దూర జంపండు కంటే చిలక కొట్టిన జంపండు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి అదే డైలాగ్ చెప్పాను. సో గుర్తొచ్చింది అప్పుడు. నేను చిన్నప్పుడు ఫస్ట్ నా డైలాగ్ అదే. నేను ఇప్పుడు మళ్ళీ కూడా బ్రేక్ వచ్చిన మూవీ కూడా అదే డైలాగ్. అట్లా అదేవిధంగా అంటే మీరు నటన కోసం శిక్షణ తీసుకోవడం కూడా జరిగింది కదా, అది ఎంతవరకు మీకు ఉపయోగపడుతుందండి ఇప్పుడు? అంటే ఖచ్చితంగా దాంట్లో ఏమేమి నేర్పిస్తారు, తర్వాత అది ఆ నేర్చుకున్న పరిజ్ఞానం ఇప్పుడు మీకు సినిమాల్లోకి ఏమైనా ఉపయోగపడుతుందా? అసలు దాని గురించి కూడా చెప్పండి. బేసిక్ గా యాక్టింగ్ కి ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్ కాదో తెలియదు కానివ్వండి, నాకైతే ఫస్ట్ నుంచి ఆర్టిస్ట్ కావాలని ఉండేది. 30 to 40 స్టేజ్ షోస్ కూడా చేశాను నేను. ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయిందండి మీడియా వర్క్ షాప్. ఎందుకు హెల్ప్ అయింది అంటే నా ఫ్రెండ్స్ సర్కిల్ సార్ మెయిన్. మనకి గైడ్ చేయడానికి ఒకళ్ళు కావాలి. 100% గైడ్ చేస్తుంది మీడియా వర్క్ షాప్. యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ అనేది ఏదైనా కానీ ఇన్స్టిట్యూట్ అనేది గైడ్ చేస్తుంది. ఇది కెమెరా ఎలా నుంచోవాలి, ఎక్కడ నుంచోవాలి, ఎలా మాట్లాడాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, మెచ్యూర్డ్ ఆర్టిస్ట్ ఎలా చేస్తాడు, ఇమ్మెచ్యూర్డ్ ఆర్టిస్ట్ ఎలా చేస్తాడు, ఇవన్నీ 100% ట్రైనింగ్ తీసుకుంటే మంచిది. నాకు తెలిసి ఒక 1 week కానీ 10 days 1 month 2 months ట్రైనింగ్ తీసుకోవడంలో తప్పలేదు సార్. ఎందుకంటే పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వాళ్ళు మంచి లెజెండ్స్ ఉన్నారు ఇండస్ట్రీలో, మంచి ఆర్టిస్టులు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి యాక్టింగ్ ముందు నుంచే వచ్చి ఉండొచ్చు, బట్ ట్రైన్ తీసుకున్న తర్వాత పాలిష్ అవుతారు. డెఫినెట్ గా పాలిష్ అయ్యి బయటకు వచ్చారు. కాబట్టి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ మంచిదే.
మీ డ్రీమ్ రోల్ లాంటిది ఏదైనా ఉందండి? ఇవన్నీ సార్ నేను డ్రీమ్ రోల్ అనేది ఏం లేదు. ఎలాంటి రోల్ అయినా ఏది చేసినా కూడా అంతే. ప్రేక్షకుడు అరే ఈ క్యారెక్టర్కి ఈడు కాబట్టి ఇలా చేశాడు, ఇంకోటైతే వాళ్ళు ఊహించకూడదు అంతే. వేరే రోల్ ఇది డైరెక్టర్ గారు కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, ఆ మూవీకి ఆ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన ఎవరైనా కానివ్వండి, అరే ఈ క్యారెక్టర్ వీడే యాప్టరా, ఇంతకు మించి వేరే లేదు. మదన్ గారు కూడా అన్నారు సార్ నాకు మంచి కరెక్ట్ ఎగ్జాక్ట్ గా యాప్ట్ అయిన బాగా దొరికాడు కుర్రాడు అని చెప్పేసి మదన్ గారు కూడా అన్నారు. అట్లే అందరు ఏ డైరెక్టర్ దగ్గర వర్క్ చేసినా కూడా, ఏ బ్యానర్ మీద వర్క్ చేసినా కూడా నేను సెలెక్ట్ చేసిన ఆర్టిస్టు, నేను నా బ్యానర్ లో వర్క్ చేసిన ఆర్టిస్టు, నా దగ్గర వర్క్ చేసిన ఆర్టిస్టు, ఇంతకంటే మంచి ఆర్టిస్ట్ ఈ క్యారెక్టర్ ఇంకోటి లేడు అని అనుకోవాలి సార్. అట్లే అవకాశాలు రావడం అనేది అదృష్టం అయితే, ఆ అదృష్టం అవకాశాలు రాగానే మన డిఫరెంట్ గా మన వేరే వేరే క్యారెక్టరైజేషన్స్ వేరే ఇది ఒకటే కాదు. నేను కాలేజ్ విలన్ చేశాను సార్. కాలేజ్ విలన్ అంటే కాలేజ్ విలన్ రెగ్యులర్ గా అదే కాదు, ఏ విలన్ అయినా కానివ్వండి, ఎలాంటి విలన్ అయినా కానివ్వండి. గుల్షన్ గ్రోవర్ గారు ఆయన గిన్నీస్ బుక్ రికార్డు హోల్డర్ అనుకుంటాను నేను ఈ విషయంలో. ఏ సినిమాలో కూడా ఏ మూవీలో కూడా ఒక గెటప్ తోటి ఆయన ఎప్పుడు చేయలేదు. అట్లా అని చెప్పేసి గెటప్స్ ఉండాలని కాదు కానివ్వండి, ఆయన ఛాలెంజ్ చేసుకున్నాడు. ఆయన హోంవర్క్ చేసుకుని ఉంటాడు. ఆయన గుడ్డి వాళ్ళగా చేశాడు, కుంటి వాళ్ళగా చేశాడు, పిచ్చి వాళ్ళగా చేశాడు, రకరకాల గెటప్స్ లో కనపడతాడు ఆయన ఛాలెంజ్ చేసుకుని అది నేను డైరెక్టర్ గారికి నేను ఇది చేస్తానండి అని అనేవాడు అనుకుంటా. ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన ఇప్పటికీ ఆ క్రిమినల్ లో చేసినటువంటి క్యారెక్టర్ ఇప్పటికీ ఎవరు మర్చిపోలేరు అసలు. 100% సార్. క్రిమినల్ లో ఆయన కాలు ఉండదు ఆయన చేసినది. అది మనం క్రిమినల్ లో చూసాం. ఆయన హిందీ మూవీస్ లో చూడండి, ఆయన బాలీవుడ్ లో ఏ మూవీలో కూడా ఒకటి ఉండదు. రకరకాల గెటప్స్ చేశాడు ఆయన. ఆ రకరకాల గెటప్స్ చేసి ఆయన వర్క్ చేశాడు కాబట్టి ఆయన చేయగలిగాడు. అది ఈ గెటప్ లో నిజంగా ఇలా ఉంటాడు రా, అవిటి కాలు లేదు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అనుకున్నప్పుడు ఆయన ఎలా ఉంటాడు, వాటి బిహేవియర్ ఎట్లా ఉంటది అనేది ఆయన 100% కనపడుతుంది. సో అట్లా చేయాలనుకుంటున్నానండి. అదేవిధంగా అంటే మీడియా ప్రొఫెషన్ కి రావాలంటే ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే సినిమాలో వెళ్తున్నానంటే ఇంట్లో ఖచ్చితంగా ఎంత చదివి ఇంట్లో నువ్వు చేసేది ఈ పని అని చెప్పేసి ఇట్లాంటి విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ విషయంలో చాలా మంది తప్పుదోవలు బట్టి ఏదో రకంగా చేరుకోవాలని చెప్పేసి టైం అంతా వేస్ట్ చేసుకుని రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూ సక్సెస్ అయిన వాళ్ళు కొద్దిమంది అయితే వెనుతిరిగి వెళ్లిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సో ఈ విషయంపై మీరేమంటారు? అసలు యాక్చువల్గా మీకు ఎటువంటి సపోర్ట్ మీ ఫ్యామిలీ తరఫు నుంచి ఎటువంటి సపోర్ట్ దొరుకుతుంది? చాలా మంచి సపోర్ట్ సార్. నేను మా ఫాదర్ వాళ్ళకి గట్టి నమ్మకం మనం చేస్తాం అని చెప్పేసి, అట్ ది సేమ్ టైం వాళ్ళ నమ్మకాన్ని కూడా మనం ఇప్పుడు కూడా మనం బయట తిరగడం కానీ వేరే యావిగేషన్స్ ఎక్స్ట్రా యావిగేషన్స్ పేరెంట్స్ 100% సపోర్ట్ చేస్తారు సార్. మన దగ్గర క్లారిటీ ఉంది, మన దగ్గర ఇంట్రెస్ట్ ఉంది, మనం చూపెట్టగలిగాము, మన ఎఫోర్ట్ వాళ్ళకి చూపెట్టగలిగామంటే 100% ఎవరైనా కూడా ఎంకరేజ్ చేస్తారు. సో ఏంటంటే మన ఎక్స్ట్రావేషన్స్ లేకుండా మన పని ఏంటి మనం ఏంటి అనేది చేసుకుంటూ పోయాను. వాళ్ళకి అదే నమ్మకం కూడా. ఏంటి వీడు మూవీస్ అంటున్నాడు వేరేదేమో చేస్తున్నాడా ఏంటి వీడిది అని చూస్తారు. 100% ఎవరైనా చూస్తారు. మార్నింగ్ వస్తున్నాడు, ఈవినింగ్ వస్తున్నాడు, 11కి వస్తున్నాడు, 12కి వస్తున్నాడు, 9కి వస్తున్నాడు, 8కి పొద్దున్నే వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది 100% ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేయడం అంటే బయట మనతో రాకపోయినా కూడా మనైతే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అబ్జర్వ్ చేసినప్పుడు డెఫినెట్లీ వాళ్ళు మన దగ్గర నుంచి రెస్పాన్స్, మన దగ్గర నుంచి ఎఫోర్ట్ కరెక్ట్ కనపడుతుందంటే ఎవరైనా కూడా చేస్తారు సార్. ఇప్పుడు బాగా చదువుతున్నాడు ఒకడు, వాడిని చదువుపిచ్చాడను మనం, నన్ను చదివించడాను. వాడు యాక్చువల్గా చెప్పాలంటే పొద్దున్న నుంచి రాత్రి దాకా చదువుతూనే ఉంటాడు, చదివించడాను. ఇంకోటి స్పోర్ట్స్ ఉండే ఆటలు పిచ్చాడాను, కానీ సినిమాలకు వచ్చేటప్పుడు సినిమా పిచ్చాడు అంటారు. అది 100% తప్పు. అదేవిధంగా అంటే ఏంటి అసలు టైమింగ్స్ అన్ని చూసినట్టు వస్తున్నావు వెళ్తున్నావు, అసలు ఏం చేస్తున్నావు నువ్వు, ఇట్లాంటివన్నీ అడుగుతావు. చదువుకున్నవాడు చక్కగా ఏదైనా జాబ్ చూసుకో, సెక్యూర్డ్ గా ఉంటుంది ప్రొఫెషన్ అది. ఈ రకంగా ఇట్లాంటి సందర్భాలు ఏమైనా ఎదుర్కొన్నారు ఎప్పుడైనా మీరు? టైమింగ్ మామూలుగా మా నాన్న సరదాగా అంటుంటాడు, ఏ టైంకి వస్తున్నావు ఏ టైంకి వెళ్తున్నావు అని 100% అంటాడు. కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ 100%. ఎరా ఏంటి పరిస్థితి ఏంటి, అస్సలు సమస్య లేదండి బాబు. నేను ఇంటర్మీడియట్ లో మెడ్రాస్ యూనివర్సిటీలో జాయిన్ అవుదాం అనుకున్నాను. లేదు నాన్న ఇంటర్మీడియట్ చదివేసిన తర్వాత వెళ్ళు అన్నారు. ఇంటర్మీడియట్ చదివిన తర్వాత లేదు నాన్న ఎంసెట్ రాయి అన్నారు. ఎంసెట్ రాసిన తర్వాత ఫోటోగ్రఫీలో జాయిన్ అయ్యాను. సీట్ రాకపోతే ఫోటోగ్రఫీ జాయిన్ అయితే మళ్ళీ సీట్ వచ్చింది రంగా యూనివర్సిటీలో. రాగానే లేదు నాన్న ఈ 4 సంవత్సరాలు చదువుకున్నాను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి ఇంత చేశాం మనం. ఇక నేను ఇదే అనుకున్నాను ఫైనల్ గా. సరే వెళ్ళని చెప్పారు. ఇంకా ఇదే ఫైనల్ మనకి. వాళ్ళు ఏమనలేదు, మా ఫాదర్ కూడా ఏమనరండి. కమన్ వస్తుంది, ఈ రోజు కాకపోతే రేపు. అభినయ్తో ఇవాళ కాకపోతే రేపు 100% వస్తుంది. సో మీకు డ్రీమ్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే పర్టికులర్ గా ఫలానా డైరెక్టర్ చేయాలి, ఫలానా బ్యానర్ లో చేయాలి, ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? అసలు మీకు ఎవరైనా డ్రీమ్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా? అట్లా ఏం లేదు సార్. డ్రీమ్ డైరెక్టర్ డ్రీమ్ బ్యానర్ అదేమీ లేదు. ఒక డైరెక్టర్ గారికి కానీ ఒక ప్రొడ్యూసర్ గారికి కానీ నాకు ఈ క్యారెక్టర్ కి నా సినిమాలో ఈ రోల్ కి ఈ అజిత్ మోహన్ సూట్ అవుతాడంటే డెఫినెట్ గా ఎవరి దగ్గరైనా వర్క్ చేస్తానండి. అట్లేం లేదు. నేను ఐఎమ్ హియర్ టు
విన్ ద మ్యారథాన్ రేస్, నాట్ 100 మీటర్స్ రేస్. సో మ్యారథాన్ కి 100 మీటర్స్ కి చాలా తేడా ఉంది. అది చేసుకుంటూ పోవటమే. ఎవరికి నేను కనపడితే వాళ్ళకి చేస్తాను డెఫినెట్ గా. అదేవిధంగా ఒకటి అంటే ఇప్పుడు వన్స్ మీరు లొకేషన్కి వెళ్ళిన తర్వాత అంటే ఫస్ట్ టైం ఒకసారి ఓకే ఫిక్స్ అయింది, ఒక క్యారెక్టర్ ఫిక్స్ అయిన తర్వాత లొకేషన్కి వెళ్తారు. ఆ డైరెక్టర్ గారు అసోసియేట్ గానే ఉన్న సీన్ చెప్పినప్పుడు అంటే ఆ క్యారెక్టర్ గురించి, ఆ క్యారెక్టర్ బిహేవియర్ గురించి ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చెప్పరు. జనరల్ గా ఏంటంటే ఇలా ఉంటుంది క్యారెక్టర్, ఇది క్యారెక్టర్. సో దాన్ని మీరు ఎలా వర్కౌట్ చేసుకుంటారు? దీనికి సంబంధించిన ప్రత్యేకంగా హోంవర్క్లు చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఎట్లా వర్కౌట్ చేసుకుంటారు? అసలు మామూలుగా అందరూ డేట్స్ రాసుకుంటారండి డైరీస్ లో. నేను సపరేట్ గా నా డేట్స్ తో పాటు నేను 4 సినిమాలు వరుసగా చేస్తుంటానండి. ఈ క్యారెక్టర్ జనరల్ గా విలన్ క్యారెక్టర్స్ చేస్తున్నాను నేను. ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఈ విలన్ రోల్స్ కాబట్టి ఆటోమేటిక్ జనరల్ గా అది ఉంటుంది. సో బట్ పర్టికులర్ క్యారెక్టర్ కి ఆ క్యారెక్టర్ బిహేవియర్స్ కి ప్రతి సినిమాలో ప్రతి బిహేవియర్ డిఫరెంట్ ఉంటుంది. నేను ఆ డేట్స్ తో పాటు కూడా నా క్యారెక్టర్ ఏంటి, నా బిహేవియర్ ఏంటి అనేది జనరల్ డైరెక్టర్ గారిని అడిగి తెలుసుకొని నేను ఆ డైరీలో రాసుకుంటాను అనమాట. రాసుకొని అది మైండ్ లో పెట్టుకొని రేపు మార్నింగ్ నేను షూటింగ్ వెళ్లే ముందు అసలు నేను ఏం చేస్తున్నాను, నా క్యారెక్టర్ ఏంటి, నా బిహేవియర్ ఏంటి, అది చదువుకొని ఫస్ట్ వెళ్తానండి నేను. తర్వాత డైలాగ్ ని బట్టి అది మన మైండ్ లో సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ చేంజ్ కాదు అది. సో జనరల్ గా ఆ బిహేవియర్ వస్తుంది బయటికి. అది రాసుకోకపోతే మనం క్యారెక్టరేషన్ మర్చిపోయామంటే అంతా ఒకటేలాగా ఉంటుంది. అన్ని సినిమాల్లో ఒకటేలాగా ఉంటుంది. నేను గంగా మూవీ చూడండి సార్ మీరు. గంగా మూవీ ఒక సెపరేట్ క్యారెక్టర్ నాది. అది ఆ ఊర్లో నేను నా అంత బలశాలి ఎవడు లేడు ఆ ఊర్లో, అదే కనపడుతుంది దాంట్లో. గుండె చల్లుమందిలో ఒక ఎమ్మెల్యే సన్, మా ఫాదర్ జయప్రకాష్ రెడ్డి గారు అంటారనమాట, ఈడు కొడుకుని ఆడు కొడుకుని అని చెప్పుకుంటారు, మా నాన్న ఇది మా తాత ఇది అని చెప్పుకుంటారు. అట్లే కనపడుతుంది చెడిపోయిన కొడుకు, అదే కనపడుతుంది దాంట్లో. దాని తర్వాత కాళిదాసులో చూడండి సార్, అన్నయ్య నమ్మకస్తుడైన తమ్ముడు. మీ మైండ్ లో ఎట్లా డివైడ్ చేసుకుంటారు? అంటే ఓహో ఈ క్యారెక్టర్ ఇది, దానికోసం దీన్ని ప్రత్యేకంగా వర్కౌట్ చేయడం కానీ అంటే క్యారెక్టర్ బిహేవియర్ అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర లేకపోతే ఎక్కడి నుంచైనా చూసి తెలుసుకోవడం కానీ ఎట్లా, దాన్ని ఎట్లా మీరు ఐడియా మీ మైండ్ లో ఎట్లా ఇంజెక్ట్ చేసుకుంటారు? అదే నేను డైరీలో రాసుకుంటాను సార్. డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఏం చేస్తున్నావు, నువ్వు ఏంటి, నీ క్యారెక్టర్ ఏంటి, నీ బిహేవియర్ ఏంటి, నీ రిలేషన్ ఎవరితో ఉంది, అన్నయ్యతో ఉందా, అన్నయ్యతో నాకు ఎలాంటి రిలేషన్ ఉంది, అన్నయ్యతోటి మంచి రిలేషనా, చెడ్డ రిలేషనా, ఓకే సోసో రిలేషనా, ప్రాణం ఇచ్చే రిలేషనా, అన్నయ్యతో ఎలా ఉంటావు, పక్కన వాళ్ళతో ఎలా ఉంటావు అని చెప్తారు ఆయన. నేను రాసుకుంటాను అవన్నీ. రాసుకొని మార్నింగ్ చదువుకుని లొకేషన్కి వెళ్తాను నేను. వెళ్ళి అదే ఆయన డైలాగ్ ఇచ్చినప్పుడు అన్నయ్యతో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, అన్నయ్యతో ఎట్లా ఉంటుంది, పక్కన వాళ్ళతో ఎట్లా ఉంటుంది, ఆ బిహేవియర్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది మార్నింగ్ మనకి. సో అట్లా డెఫినెట్ రాసుకుని వెళ్తాను కాబట్టి సార్. హోంవర్క్ అంటే సినిమాలు, మూవీస్, ప్లెంటీ ఆఫ్ మూవీస్ చూస్తాం మనం. జనరల్ గా చాలా సినిమాలు చూస్తామండి మనం. బాలీవుడ్ చూస్తాం, హాలీవుడ్ చూస్తాం. ఇఫ్ పాసిబుల్ ఫిలిం ఫెస్టివల్స్కి వెళ్తాను నేను. ఇఫ్ పాసిబుల్ అదర్ లాంగ్వేజెస్ మూవీస్ చూస్తాం, తెలుగు మూవీస్ చూస్తాం, కన్నడ, తమిళ్ అన్ని మూవీస్ చూస్తాం. సో డెఫినెట్ గా మనకైతే ఒక ఉంది, లైబ్రరీ ఉంది, మన మూవీ లైబ్రరీస్ ఉన్నాయి. మనం చేయలేకపోయినా కూడా లైబ్రరీస్ నుంచి మనం చూసి రైట్ ఈ క్యారెక్టర్ ఇలా ఉంది, కరెక్ట్ ఇది చెప్పింది, ఇది ఇట్లా ఉంది కదా, మనకు నచ్చినప్పుడు, మనకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మైండ్ లో సెట్ అయిపోతుంది. సెట్ అయిపోతే డైరెక్టర్ గారు మనకు చెప్తారు, నీ క్యారెక్టర్ బిహేవియర్ ఇదమ్మా, నీ రిలేషన్ ఇదమ్మా, ఎవరితో రిలేషన్ ఉంది, నాకు ఎవరితో ఇష్టం ఉంది చెప్తారు. అది రాసుకుంటాం మనం. అది రాసుకొని మార్నింగ్ వెళ్ళేసి అది మైండ్ లో ఉంటుంది. మార్నింగ్ ఏ షూటింగ్కి వెళ్తున్నావు, రైట్ ఈ క్యారెక్టర్ ఏంటి, క్యారెక్టర్ బిహేవియర్ ఏంటి, అది చూసుకోవడం, షూటింగ్కి వెళ్ళటం, డైలాగ్ ఉంటుంది. ఖచ్చితంగా 100% అదే వస్తుంది బయటికి, ఇంకోటి రాదు. చదువుకొని వెళ్తాం, మైండ్ లో సెట్ చేసుకుంటాం కాబట్టి అదే బయటకు వస్తుంది. అట్లా. ఇంకా చివరిగా మీ ఫ్యామిలీ గురించి కూడా చెప్పండి సార్. అంటే మీ పేరెంట్స్ గురించి కూడా. మా ఫాదర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సార్, ఆర్మీలో చేశారు. తర్వాత మొన్న హిందుస్థాన్ ఫ్లోరోకార్బన్స్ లిమిటెడ్ అని సెంట్రల్ గవర్నమెంట్ అది అండర్టేకింగ్, దాంట్లో ఎంప్లాయీ. మా బ్రదర్ వచ్చేసి ఎల్డర్ బ్రదర్, ఆయన ఎంసీఏ అయిపోయిందండి. ఎంసీఏ అయిపోయింది, మొన్నటిదాకా యూకేలో ఉన్నారు, ఇప్పుడే వచ్చాడు. అట్లా స్మాల్ ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ అనుకోవచ్చు. డెఫినెట్ గా మీరు భవిష్యత్తులో కూడా ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మా RadioKhushi.com శ్రోతలందరి తరపున మీకు గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అందరినీ కలవడం, అందరినీ బయట పబ్లిక్ ని అందరినీ, ఆడియన్సెస్ ని అందరినీ కలవడం త్రూ RadioKhushi.com, దాని త్రూ కలవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వాచ్ మై మూవీస్, ప్రే ఫర్ మీ, గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఖుషిగా హాయిగా ఖుషిగా హాయిగా RadioKhushi.com RadioKhushi.com